ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది ఇది పోలవరం కెనాల్ అండి. పోలవరం కెనాల్ వెలగలేరు గ్రామం. వెలగలేరు గ్రామానికి ఇవన్నీ పొలాలు, అది పచ్చని కొండ. ఆ కనిపిస్తున్నదే ఊరండి. అవన్నీ ఇల్లులు. ఈ సరౌండింగ్స్లో ఇల్లుల దగ్గర వెనకమాల నుంచి పోలవరం కాలువ వెళ్తుంది ఊర్లో నుంచి. దీని వెనకమాల ఈ కనిపిస్తున్న పొలం అంతా ఇది ఒక 120 ఎకరాలండి. ఇది మొత్తం గవర్నమెంట్ ఎక్వైర్ చేసుకుంది ఈ పొలం మొత్తం. ఈ పొలం వెనకమాల పక్కన టవర్ ఒకటి కనిపిస్తుంది చూడండి దగ్గరలో. ఆ టవర్ కరెంట్ పోల్స్ దగ్గర, ఆ కనిపించే టవర్ దగ్గర అండి బుడమేరు కాలువ వెళ్తుంది. బట్ బుడమేరు పోలవరం రెండింటి మధ్యలో ముంపుకు గురవుతుంది అనేసి ఈ 120 ఎకరాలు గవర్నమెంట్ ఎక్వైర్ చేసిందండి. ఇప్పుడు ఈ 120 ఎకరాలు దానికి ఆపోజిట్లో ఇది పోలవరం బుడమేరు కట్ట అండి. దీని పక్కనే పోలవరం కట్ట కూడా వస్తుంది. ఈ కనిపిస్తున్నాయన్నీ ప్లాట్స్ అండి. ఇవి లాస్ట్ గవర్నమెంట్లో అంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు 2014-19 మధ్యలో ఇవన్నీ నాన్ లేఅవుట్ ప్లాట్స్ వేశారు. ఈ పోల్స్ ముందు ఆ చెట్ల మధ్యలో ఈ కనిపిస్తున్న దారిలాగా ఉంది, అది సిమెంట్ రోడ్ అండి, అప్రోచ్మెంట్. బైక్ వెళ్తుంది చూడండి, అది దారండి. ఆ బైక్ వెళ్తున్నది ఈ నాన్ లేఅవుట్ వెంచర్ పక్కనే. దీనికి ఆనుకొని 8 acres ల్యాండ్ ఉందండి. ఇది బిట్. ఇటు వెస్ట్ వచ్చి కట్ట ఉంటుందండి, ఈస్ట్ వచ్చేసరికి రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్డు, ఆ బైక్ అది కనిపిస్తుంది కదండి, అక్కడ రోడ్డు ఇలా వస్తుంది. సిమెంట్ రోడ్ అండి, పంచాయతీ రోడ్డు. ఈ బిట్ మొత్తం 8 ఎకరాలండి, ముగ్గురు వాటా. 8 ఎకరాలు 80 లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్. దగ్గరలోనే అక్కడ ఒక అపార్ట్మెంట్ కనిపిస్తుందండి మెయిన్ రోడ్లో. ఆ అపార్ట్మెంట్ వచ్చేసరికి ఒక 2 kilometer డిస్టెన్స్ ఉంటుంది దీని దగ్గర నుంచి. అక్కడ కొండలు కనిపిస్తున్నాయండి, తిన్నగా ఉన్న చెట్లు, తిన్నగా కొండలు. అది జక్కంపూడి అండి, జక్కంపూడి టౌన్షిప్ అని చెప్పి అక్కడ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. టిడ్కో హౌసింగ్ అండి. అది మొత్తం 14,000 ఇల్లు కంప్లీట్ అయినాయండి. 25,000 హౌసెస్ టార్గెట్ అండి. అక్కడే ఒక సెజ్ కూడా వస్తుంది మనకి. ఇక్కడ నుంచి ఈ రోడ్డు గుండా వెళ్తే ఈ రోడ్డు డైరెక్ట్గా పవిత్ర సంగమం దగ్గరికి వెళ్ళిద్దండి, ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వరకు. ఇక్కడ ఇప్పుడు మనం నుంచున్న ఏరియా పోలవరం కెనాల్ది 174th కిలోమీటర్ అండి. మొత్తం పోలవరం 178 kilometers. ఇక్కడ నుంచి 4.5 kilometers ఇబ్రహీంపట్నం వస్తుందండి, 2.5 kilometers కొండపల్లి వస్తుందండి. ఈ రోడ్డు గుండా ఎప్పుడు రోడ్డు ఇలానే ఉంటుంది. వర్షం పడినప్పుడు కొంచెం కార్స్కి ఇబ్బంది ఉంటుంది, నార్మల్ డేస్లో కార్స్ కూడా వెళ్ళిపోతాయి. బైక్ ఎనీ టైం వెళ్తుందండి. ఇవన్నీ ఇప్పుడు ఫ్యూచర్ డెవలప్మెంట్ అండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా 1.5 kilometer డిస్టెన్స్లో ఈ రోడ్లో విజయవాడ, ఖమ్మం, నాగ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే కూడా వెళ్తుందండి, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. ల్యాండ్ యాక్విజిషన్ కూడా అంతా అయిపోయింది. మీరు గూగుల్ చేసినా సరే నెట్లో కూడా డీటెయిల్స్ అవైలబిలిటీ ఉంటాయి, ల్యాండ్ అలైన్మెంట్స్తో సహా. మొత్తం 8 ఎకరాలు, ఎకరం 85 లక్షలు చెప్తున్నారండి. పార్టీ వచ్చి మీరు కూర్చుంటే ఇంకా సిట్టింగ్లో ఒక 2, 3, 5 అనేది అది మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కనుక ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే దీని గురించి నాకు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.